ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత గీతా ధ్యానము. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓ తల్లి భగవతి, సంసారనాశిని, అష్టాదశాధ్యాయిని, అద్వైతామృతవర్షిణి, సాక్షాత్తు భగవంతుడైన నారాయణమూర్తిచే అర్జునుని కొరకు బోధింపబడిన జనని, సనాతన మహర్షి శ్రీ వేదవ్యాసమునిచే రచింపబడి మహాభారతము మధ్య శోభించే భారతి భగవద్గీతామాత అమ్మ, నిన్ను పదే పదే ధ్యానిస్తున్న. సమస్త వేదముల సారము, సమస్త ఉపనిషత్తుల సారము, సమస్త పురాణముల సారము, మహాభారత సారము అయిన ఒక్క శ్రీమద్ భగవద్గీతను నేర్చుకుంటే సమస్త శాస్త్రముల సారమును నేర్చుకున్నట్టే. ఒక్క గీతను పట్టుకుంటే మన తల రాత కూడా మారుతూ ఉంటుంది. గీతను చదవండి, గీతను చదివించండి, గీతను వినండి, గీతను వినిపించండి, గీత ప్రచారము చేయండి, గీతా జ్ఞాన యజ్ఞము చేయండి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యము.